వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా మనోళ్ళందరూ? మంచిగా ఉన్నారా? నేను కూడా మంచిగా ఉన్నాను దోస్తులు. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా పొద్దున వీడియో పెట్టినందుకు మధ్యాహ్నం వీడియో పెట్టినాము, ఏమనుకోకండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా. ఒక్క రోజు మార్నింగ్ వీడియో పెట్టినందుకు చాలా మంది కామెంట్లు చేసిర్రు, ఏమైంది పెంటక్క ఈ రోజు మీ వీడియో రాలేదు అని. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మన వీడియో కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అని అస్సలు అనుకోలేదు. ఇలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం దోస్తులు, ఓకేనా? ఇంకా ఈ రోజు మళ్ళీ సెకండ్ వీడియో పెట్టినాము, 7 కట్లా పెడుతున్నాము, ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. వయ్యారి బామ్మాని హంస నడక ఎందుకే తొందర తొందర. ఓ అమ్మో, పాటలేమో జోరుగా వస్తున్నాయి. ఇంకొక పెగ్ చేసినావా ఏంటి? ఏడనే వయ్యారి గింతొక సుక్క బొట్టు గిట్లా తాగలేదు గాని ఎందుకో ఇలా చూస్తానికి చూడముచ్చటగా అనిపిస్తున్నావు. ఏంది ఏమైనా క్రీములు బొమ్మలు రుద్దుతున్నావా? తెల్ల తెల్లగా నిగనిగలాడుతున్నావు. అబ్బో, ఇంకొకరి కోసం అయ్యా నేను క్రీములు బొమ్మలు రుద్దేది. ఆ ఈ బట్టనిటి బ్రహ్మానందానికి ఇంకా ఈ ముఖమే మా ఎక్కువ అంటే ఇంకా రుద్ది రుద్ది ఇక మెరుపు తీగలా కావాలనా ఏంది? ఆగు, బట్టతల బ్రహ్మానందం అంటివేమే ఎంత అందంగా ఉన్నదో చూడు. పెళ్లి కాక ముందుకు నా ఇంట పడుచు కోరీలు ఎంత మంది పడేదో. ఆ రోజుకు ముగ్గురు నలుగురిని పడాయించేది నేను. ఓహో, నీ ముఖానికి ఇద్దరు ముగ్గురు పడేదా? ఇక బాగానే నమ్ముతా తీ నేను. నేను చెప్తుంటే నువ్వు నమ్మవు గాని, అవును ఏం కూర వండుతున్నవే? ఏం కూర లేదు ఏం లేదు, మా పటీలు చేసిన టమాటా చారు గట్లనే ఉంది, అది పోసుకొని తినరా అది బువ్వన్య గాని. ఆగో, నిన్న సంది టమాటా చారేనానే? నిన్న పొద్దుకంగా తిన్నాము, మళ్ళీ ఇప్పుడు తినాలనా? ఎట్లా కనిపిస్తున్నాను నీకు నేను? మాపటిల్లు కూర పెడితే పొద్దుగాల తింటాను లేక కనిపిస్తున్నానా? సలి బువ్వ సలి కూడు పెడుతున్నావు ఈ మధ్యన. ఏంది ఏం అంటలేనానా? నీ ముఖానికి అదే ఎక్కువ తియ్యి. అది ఇట్లా పెట్టేటోడు కావాలి కదా. ఇక బిడ్డలు వస్తానంట రేపు ఎన్నుండో మన్మరాలు మన్మలు వచ్చినాక ఇంకా కౌసు కూర తెద్దు అప్పుడు వండి పెడతా గాని, ఏదో చలి బువ్వ ఉడుకు బువ్వనే ఉన్నా, ఉడుకు బువ్వలు ఇంకా టమాటా చారు తీసుకేసుకొని పోసుకొని తాగిపోరాదు, కమ్మగా ఉంటది. అవునా, బుజ్జమ్మోళ్ళు వస్తున్నారు. సరే సరే, ఇక పిల్లలు వచ్చినాక తెచ్చుకుందాం గాని ఇంత దోసకాయ బొమ్మ చేపలేసి అన్న ఉండరాదే, కమ్మగుంటది. ఆగు, పొట్టతో నిన్న పిల్ల ఋషులు దోలాడినట్టే దోలాడతాడేమే. అరే నోరంతా చేదు అనిపిస్తుంది. టమాటా చారు మంచిగా ఉండదు కానీ ఈయన్ని దోసకాయల మీరాలేసి దంచేసి ఆయన్ని ఒట్టి తుంకలన్నా ఒట్టి చేపలన్నా ఏమని ఉంటే వేసి ఉండదు. అది బొమ్మ చేపలన్నా ఈ నోడికి ఏ రుచి కొడుతుంది. లేవు లేవు, ఇంట్లో ఒట్టి చేపలు లేవు ఏం లేవు. ఆయన దోసకాయలు ఏమించి లేవాలి, నువ్వు గమ్మత్ మాట్లాడతావు. ఆ తలవంగని మొల వల్ల పోయి కొనుకరా పో మరి. ఆ కూరగాయల అమ్మ దగ్గరికి పోయి 2 దోసకాయలు కొనుకరా. ఇవన్నీ వస్తొస్తా ఒట్టి చేపలు బొమ్మ చేపలు ఏ వేయాలో అవి ఇట కొనుకరా పో, డబ్బులు వండి పెడతా తిందు గాని. నువ్వు అమ్మ అనంగానే కావాలి అయ్యా నీకు ఏదైనా. నేను చేస్తాను గాయిద్దాన్ని నేను ఉన్నాక నీ తలవంగనే మొల వాళ్ళ పాటు నీకు. అబ్బా, అందరి లెక్క అన్నిందాలా వెరైటీ వెరైటీలు అడిగితే అప్పుడు ఇంకెంత కష్టం ఉంటుందో నీతోని. మా పడి పొద్దున పెడతావు, పొద్దున్న మాపటిలు పెడతావు, ఇక అట్లా గడుస్తుంది పటు మన సంసారం. పోయి డబ్బులు తీసుకురా పో. ఆగో, ఎక్కడ పోతున్నావు బావా? ఆగి ఊళ్ళో దాకా పోయేస్తా మడదలా. ఓయమ్మో, టీక్ టాక్ తయారైందిరో. ఏడిపోతున్నావు పిల్ల? ఎన్ని రోజులకు స్నానం చేసినవే నున్నకు కొడుతున్నావు ఇయ్యాల? అబ్బా, నువ్వు రోజు చేస్తాటే మాట్లాడుతున్నావు. మొన్ననే చేసిన ఇక నిన్ను కొని ఇలా చేస్తూనే ఉన్నా. నువ్వు నాకు కొడుతున్నాను నీ లెక్క అనుకుంటున్నావా? నెలకొకసారి చేస్తట్టు కొడుతున్నా ఏంది? నువ్వు నెలకు ఒకసారి చేసినా సంవత్సరానికి ఒకసారి చేసినా అందంగా కొడతావు బక్కమ్మ. అవునా బావా? ఓ బావో బంగారం నీ నవ్వే సింగారం, ఓ బావో బంగారం నీ నవ్వే సింగారం. అబ్బా, ఎంత ముద్దుగా వాడినవే పాట. మీ అక్క గిట్ల వాడుతుంటే బాగుండు. ఏమైనా కూరల కలమాకు తీసి పడేసినట్టే తీసి పడేస్తుంది నన్ను. ఆగో నువ్వు చూడు ఎంత ప్రేమగా పాటలు పాడుతున్నావో. గీసొంటి పిల్లవన్నా దొరకకపాయ నాకు. అబ్బో, ఎందుకు ఎక్కిరిస్తున్నావు బావా గట్లా? ఇంకా మా అక్క నాకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటది నిన్ను. ఏం తక్కువ చేస్తుంది అయ్యా? ఏది కావాలంటే అది వండి పెడతది, అన్నిందాల తెచ్చి పెడతది. నువ్వు అక్కడ ఇక్కడ తిరిగి వస్తే కష్టానికి పోయి అన్నిందాల తెచ్చి పెడతది, నీకేం తక్కువ అయ్యా? ఆగో, చూస్తోళ్ళందరికీ గట్లనే అనిపిస్తది. ఇప్పుడు దోసకాయ బొమ్మ చేపలు వండే అంటే ఏమొద్దు నిన్న టమాటా చారు ఉంది, ఉడుకుడుకు బువ్వలు పోసుకొని తిని కమ్మగా ఉంటది అని అంటుంది. గసంటి పిల్లమేనన్నా దొరుకుతుందా అనే చెప్పు. అదే నువ్వైతే బావ గోరిందల్లా తెచ్చి పెట్టి వండి పెట్టేదానివి. మీ అక్క చూసినావు ఎట్లా చేస్తుందో.
మరి ఎంతగానో మంది చేసి పెడుతుంది బావా ఒక్కతేను. ఇక ఆమెనే అన్నిందాల ఇంట్లో పని చేసుకోవాలి, వంట పని చేసుకోవాలి. ఆ ఒక్కదానికి ఆష్ట రాదా చెప్పు, పానం శాతం అవుతుందా? ఇక అక్క పానము ఇక నిన్న మొన్న మంచిగానే లేకపాయే. నువ్వన్నా అర్థం చేసుకుని అదో ఇదో పని సాయం చేస్తావంటే నీకు ఇంత శాత కాదు. ఇక మా అక్క మీద రుబాబు చూపిస్తున్నవేంది? చూపి చూపి. ఇక మా అక్క శాతనైన రోజులే నువ్వు రుబాబు చూపించేది. ఇక ఎంకాల నువ్వు మూలకు పడితే దేగతోడే ఉండడు. ఓహో అంతేనా? నీ అసంటి మడదళ్ళు నాకు ఎంతమంది లేరు. ఇక ఆమెను ఈమెను బతలాడితే వచ్చి పని అంతా చేసిపోతుందా? అమ్మో మీ అక్క కాకున్నది అమ్మ. గంతేనా గంతేనా? ముందుంది ముసల పండుగ, అప్పుడు తెలుస్తుంది పో. ఏం పని మీద పోతున్నావు? పో బావా, నేను మా అక్క దగ్గరకు పోతున్నా. పో పో, గంటలు గంటలు ముచ్చట పెట్టుకుంటూ కూర్చోరు ఇక అక్క చెల్లెళ్ళు. మరి కూర్చోకుంటే ఏం చేస్తా బావా? పని పాటన పని అంతా తీర్చుకొనే వస్తాం మా పెంటక్క దగ్గరికి. ఊరు ముచ్చట్లన్నీ ఆడుచుకొని పోవచ్చు. ఓ పెంటక్క, ఉన్నవా? ఉన్న ఉన్న చెల్లె, దా లోపలికి రా. ఏ లోపల ఒకటే ఉడకపోతక్క. కరెంటు లేదు, గంట సేపు అవుతుంది పోయి. ఉబ్బరిస్తుంది అక్క, బయటికి రారా, ఇంతసేపు గాలి కూర్చొని మాట్లాడుకుందాము. జరుండెమ్మా వస్తున్నా. ఈ పాడుగాను కాళ్ళు లేవ్వనిస్తలేదమ్మా, కూర్చుంటే లేవస్తలేదు, నిలబడితే కూర్చోవస్తలేదు. ఏం బతుకు పాడైందో. ఈ కాళ్ళల్లో మన్ను పోయాగో లేవనే వస్తలేదు. జరుండి చెల్లె, మెల్లగా లేచి వస్తున్నా. ఏమైందక్క కాళ్ళకు? ఏముంది చెల్లె, మోకాళ్ళల్లా లెస్స నొప్పులైనయి. అమ్మ పానం పోతుందేమో ఒక్కొక్కసారి. ఇక మనిషిని ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇక గాడిద లెక్క అదో ఇదో పని చేస్తూనే ఉన్నా. ఈ బావకైతే సిగ్గు శరం ఏం అనిపిస్తలేదు. అయ్యో నా పెళ్ళాం శాతనయ్యో శాత కాకనో వంట చేసి పెడుతుంది, అన్నిందల పని చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది. నేను అదో ఇదో సాయం అని చేస్తాను. గింత సింటు ఉండకుండా ఆ కూర చెయ్యి, ఈ కూర నోటికి కొడతలేదు, ఇది చెయ్యి అది చెయ్యి అని నా పానం తింటుండేమ్మా. ఏం చేయాలి ముసలోతోని? అవునక్క, మస్తు కథలున్నాయి బావ దగ్గర. చెల్లె, నేను కాకెళ్తున్నానమ్మా బట్టలు ఎత్తుంటోని. అవ్వక్క నిజంగా పాపగా సుటవాగడ కూర్చుందంపా. గిట కూర్చో అక్క. జోగు చెప్తానమ్మా జోగు, నీ గతి ఎట్లయితదో చెప్తానమ్మా జోగు. ఆగో ఎవరది? ఓ అక్క, ఇక్కర్రా ఇక్కర్రా. చెప్పు బిడ్డ. అక్క అనకు, అమ్మా ఇక్కర్రాను. ఏమైంది బిడ్డ, ఎవరికి చెప్పాలి? నీ గతి ముందెత్తుందో అది చూసి చెప్తాను. తెలియదమ్మా, మాకు గసంటి వేరుకనే లేదు. ఇక అందుకే తప్పైందమ్మా. జర అక్క అని పిలిచినందుకు. జర చెప్పమ్మా, మరి మా గురించి చెప్తావా ఎట్లా? చెప్తా బిడ్డ, ఎవరి గురించి అడిగినా చెప్తా. ఇక ఇంతకు ముందు ఏమేమైంది, ఇప్పుడు ఏమేమైతుంది, రేపు రేపు మీ జీవితంలో ఏమేం జరుగుతాయి, శుభాలు అశుభాలు అన్ని చెప్తా బిడ్డ. కూర్చోనా మరి? చెల్లె ఏమంటారే, చెప్పించుకున్నామా? మరి చెప్పించుకుంటా అన్నో ఇన్నో పైసలు ఉండాలి. మరి నీ దగ్గర ఏమైనా పైసలు ఉన్నాయా చెప్పు. ఓ అక్కో, నా తోడు నా దగ్గర ₹1 లేవక్క. అయినా మనకెందుకు తీయక్క, మన సొంతలకు ఎట్లుంటే అట్లా జరుగుతుందేమో. ఆ దేవుడు తల రాత ఎట్లా రాస్తే అట్లనే అవుతుందేమో. మన సొంతలకు ఎందుకు అక్క? ఆగో ఓయమ్మ, అబద్ధాలు ఆడకు. నీ తోడు అమ్మ తోడు కాసంటి తోడు లేయద్దు బిడ్డ. ఇక నీ దగ్గర ఉన్నాయా నాకు అన్ని ఎరుకనే. ఇక నీ దగ్గర లేవు అని అంటున్నావు, ఇక అది వాస్తవమేమో గాని నీ వరకు తోడు గీడు వెయ్యకు బిడ్డ. సరే సరే పోతున్నా. ఇక్కడెక్కడ పోతున్నావు అక్క? ఇక్కడ ఇల్లు ఉండే ఏముండే, మా ఇల్లు కొనాకుంటది. ఆగో ఎట్టొచ్చినావో అట్లా పెంచేవో. అక్కడ ఎర్ర ఇల్లు కనిపిస్తుంది, గిట్టనే పెంకలేసిన ఇల్లు. ఇక ఆ ఇంట్లో చాలా మంది ఉంటారు, చెప్పించుకుంటారు పో. సరే అమ్మా. జోగు చెప్తానమ్మా జోగు, ఉన్నదన్నట్టు చెప్తా, జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తా. ఎవరింటికి పోమన్నావు అక్క? సరే ఇక సరితలు ఇంటికి పొమ్మని చెల్లె. ఇక దాని బండారం అంతా బయట పెట్టిందనుకో, ఇవాళ ఇంట్లో ఇక దాని పని మెత్తగా చేస్తాడల మొగడు అత్త అని వాళ్ళ ఇంటికి పొమ్మని పంపించిన. పోని పోని చెప్పని ఉన్నదంతా నిజాలు చెప్తే ఇక వాళ్ళకన్నా తెలుస్తుంది, అప్పుడన్నా చక్కగా అవుతుందేమో పోని. అమ్మో మంచి పని చేసినావు అక్క, నిజంగా గట్లైనా బుద్ధి వస్తుందేమో. జోగు చెప్తాను బిడ్డ జోగు, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తాను, ఉన్నదన్నట్టు చెప్తానమ్మా. ఓ అమ్మా, ఎవరు నువ్వు? పొద్దు పొద్దుగల మా ఇంటి ముందరికి వచ్చినావు, ఉన్నదన్నట్టు చెప్తా, జరిగేది చెప్తా, జరగబోయేది చెప్తానంటావు. ఏం అవసరం లేదు, ఇక్కడ ఎవరు చెప్పించుకునేటం లేరు కానీ అవతల ఆడకట్టుకో చెప్పించుకుంటారు. అయ్యో బిడ్డ గట్లా మాట్లాడకు, అవతల గల్లెళ్ళే ఇగో ఇక్కడ చాలా మంది చెప్పించుకుంటారు అని నీ ఇల్లు చూపించారు.
అందుకే మీ ఇంటి ముందరికి వచ్చిన వాడుతున్న బిడ్డ. ఎవరామె మా ఇల్లు గురించి చెప్పినామె సుఖమైన ఆమె అంత అవసరం ఉంటే ఆమెను చెప్పించుకోకపోయిందో. ఏమొద్దు పో, మేము ఎవరం చెప్పించుకోము. ఆగో, ఎవరమ్మా నువ్వు? జోగు చెప్తామవా? అమ్మ అమ్మ, నీ పుణ్యం ఉంటుంది కానీ బాగా వచ్చినావమ్మ, పిలిచినట్టే వచ్చినావు నా ఇంటి ముందరికి. జరుండమ్మా, నా కొడుకుని గిట్ల పిలుస్తా. మాకు చాలా బాధలున్నాయి, జర మాకు ఎచ్చటవుతుంది. ఏం కథ, ఏం చేస్తే మంచిగా అవుతుందో జర చెప్పు తల్లి. మీ బాధ తెలుసుకొని మీ ఇంటి ముందరికి వస్తే ఇక నీ కోడలేమో వద్దు వద్దు అని ఎలగొడుతుందమ్మా. నేనేం చేయాలి? ఇక మీరు చెప్పించుకుంటా అంటే ఉంటా, వద్దంటే వెళ్ళిపోతా. నాకేం అవసరం ఉంది? ఉండు ఉండు తల్లి, జర నా కొడుకును నా బిడ్డను అందరిని బయటికి పిలుస్తా. జర ఎప్పుడు ఓరి శేఖరు, చెల్లని ఇట్లా తీసుకొని బయటికి రా జరా. అమ్మో, ఏమన్నా చెప్పించుకోరి, ఏమన్నా చేసుకోరి, నేను పోతున్నా, నాకు డ్యూటీ టైం అయింది. వచ్చిరా బిడ్డ, నిండు కడుపుతోనున్నట్లవు. ఇక ఇక 4 దినాలు అయితే నీ కొడుకు బయటికి వస్తాడమ్మా. ఓయమ్మో, అంతేనా అమ్మా? నాకు మన్మడే పుడతాడా? ఓయమ్మో, నువ్వు అన్నట్టయితే నువ్వేదంటది నువ్వు కోరిందే తెస్తా. ఏమైందయ్యా? ఇక మీ చెల్లి సంసారం అంతా మంచిగానే ఉంది. ఇక మీ బావ మంచోడు దొరికిండు, మంచిగానే చూసుకుంటాడు. కానీ నీ సంసారమే ఆగమాగం చిక్కుల బుక్కుల పడుంది. అవునవునమ్మా. అవును, సరిత ఎక్కడ పోయిందే? ఇప్పటిదాకా బయటనే ఉండే. ఏది బిడ్డ, ఇప్పటిదాకా బయటనే ఉంది. ఇక ఈ జోగమ్మ వచ్చి అది చెప్తా ఇది చెప్తా ఉన్నది ఉన్నట్టు చెప్తానగానే ఇక దానికి ఏమనిపించిందో ఏమో. వద్దొద్దు, మా ఇంట్లో ఎవరు చెప్పించుకోరు, పో అని నిలబడుతుంది. నేను వచ్చేసరికి ఇక నేను వచ్చి జరుండమ్మా, నా కొడుకు నా బిడ్డను పిలుస్తా, మాకు మస్తు బాధలు ఉన్నాయి అని అంటే ఏమేం చెప్పించుకుంటారో నా బండారం అంతా బయట పడగలని జంప్ అయింద్రా. ఇంటి నుంచి నేను డ్యూటీ పోతున్నాను పోయింది. ఆ టిఫిన్ బాక్స్ కట్టుకోలే, ఏం కట్టుకోలే, ఊకనే ఉరికిందిరా. మరి ఎక్కడ పోయిందో ఏం కథనో. అంతే నానే, గదే భయపడ్డట్టుంది. నా గురించి ఏడో చెప్పగల ఈ అమ్మ అని భయపడి ఉరికినట్టుంది. పోనీ తీయి, మనం దాని గురించి ఏందో తెలుసుకుందాం మీ అమ్మ దగ్గర. చెప్పమ్మా జరా. ఏముందమ్మా చెప్తానుకు. ఇక మీ ఇంట్లో లక్ష్మి నీ బిడ్డ పెళ్ళి అయినాక నీ బిడ్డతో పాటు ఏమయ్యింది. ఇక మళ్ళా రమ్మంటే వస్తాడు గాని ఇక నీ బిడ్డ సంసారం అంత మంచిగానే ఉంది. నీ అల్లుడు బంగారం వస్తుంటే అల్లుడు దొరికిండు గాని నీ కొడుకు సంసారం అంతా ఆగమైతుంది. నీ కోడలు మంచిది కాదు. ఇక అవన్నీ చెప్తే మంచిదో కాదో బిడ్డ నీ ఏమనుకుంటారో ఏమో. మస్తుగుంది నీ కోడల గురించి చెప్పేది. చెప్పమ్మా, జర పుణ్యం ఉంటది గాని దాని కొరకు మాకు టెన్షన్ మీద టెన్షన్లు. మా పానం బాగుంటలేదమ్మా. ఇక నా బిడ్డ ఇట్లా దాని కొరకు ఏ టెన్షన్ పడుతుంది. నా వద్ద మాట్లాడతలేదమ్మా, వద్ద మాట్లాడతలేదంటే ఎందుకు బిడ్డ దాని గురించి టెన్షన్ పెట్టుకుంటావంటే ఇన్నేళ్ళ సంది మంచిగా ఉండేది, ఇప్పుడు మంచిగా ఉండకపోతే నాకు బాగా అనిపించదని గట్లా భయపడుతుందమ్మా. జర చెప్పు జర చెప్పు, ఎట్లయితుంది మా సంసారము? ఏరు పడేదాం అనుకుంటున్నా, ఎట్లా ఏం కథ జర చెప్పమ్మా. ఉన్నది ఉన్నట్టు చెప్తే నాకు ఏదైనా నేను కోరుకున్నది ఆడ పెట్టాలి. మరి పెడతారా? పెడతాం పెడతాం తల్లి, నువ్వు ఏది కోరుకున్నా తెచ్చి నీ ముందటనే పెడతాము. ఇక నీ కోడలికి మగన్ భయం లేదు, అత్త భయం లేదు, మామ భయం లేదు. ఇక మామ ఉన్నా లేనట్టే ఆమెకు. ఇక అత్త భయం అంత ఇంత ఉంది కానీ ఇక మగన్ భయం అయితే ఇంత లేదు. ఎవరికి భయపడదు నీ కోడలు. పని పోతా అక్కడ పోతా ఇక్కడ పోతా అని ఉంటది కానీ అది తిరుగుడు సోకు, ఆ సోకు ఈ సోకు బాగుంది నీ కోడల దగ్గర. అవునమ్మా, నువ్వు అన్నది కరెక్టే. నువ్వు నిన్న మొన్న బయట పడుతున్నాయి, అవన్నీ మెల్లమెల్లగా బయట పడుతున్నాయి. ఎంత బయటపడ్డా ఇక నీ కొడుకు ఒకసారి కోపం అవుతాడు, ఒకసారి చల్లగా అవుతాడు. ఇక ఎవరు నన్ను ఏం చేయలేరని ఆవిడ బాబా ఆమెని చూపించుకుంటది. మమ్మీ నువ్వు లోపలికి పో అమ్మా, నేను ఎందుకు కడుపుతానున్నావు? నువ్వు ఇసొంటి వింటే నీ బిడ్డకు ప్రమాదం అవుతుంది అని పో బిడ్డ, లోపలికి పోయిందసేపు పండుకోకో. పోదురా నాయన. జర చెప్పమ్మా, నా కొడుకు లేని ఫోన్ టెన్షన్ పెట్టుకొని అక్కడ చూడు పానం అంతా దగ్గరకు అవుతుంది, పక్కగా అవుతుండు. తిన్న తిండి ఇట్లా సరిగ్గా తింటలేడు, 2 బుక్కలు తింటుండు, ఆడే పెడుతుండు పోతుండు. ఇగో జర ఈయన వల్ల ఇట్లా మారుతుందమ్మా. ఇడు పని పోతలేడు, ఏం పోతలేడు, మరి ఎట్లా ఏం సంగతి ఎందుకు పోతలేడు? 2 ఏళ్ళ సంగతి పని పోతలేడు. మరి ఉత్తర ఉలాం పంపితే ఇక పోరికి అయ్యో నేను ఉలామే ఉంటున్నా, ఆయన ఉలామే ఉంటుండు, నేను అన్ని ఏదైనా పని పోతా అని గట్లా పోయి ఇట్లా వేగించి చేస్తుంది. అవును బిడ్డ, మీ అమ్మ అన్నది చాలా వరకు నిజమేను. నువ్వు ఏదన్నా ఒకటి పని చూసుకుంటే నీ పిల్లం ఎందుకు అయ్యా బయటకు పోయేది? నీ దగ్గర ఉంది కథ అంతా. నువ్వు మొట్టమొదటి పనికి పో. నెల 2 నెలలు పోయినావనుకో, అప్పుడు నీ చేత పైసలు ఉంటాయి. అప్పుడు నీ పిల్లానికి ఏదంటే అది కొని ఇవ్వచ్చు, ఏదంటే అది ఇవ్వచ్చు. అప్పుడు నీ పిల్లానికి ఏం అవసరం ఉంటే చెప్పు, మూసుకొని ఇంట్లో వంటకైనా రెడీగా ఉంటది. అప్పుడు అసలు పనులన్నీ బంద్ చేసుకుంటదేమో నీ పిల్లము. లేకుంటే నువ్వు కూర్చునే ఇంట్లో వన్నావనుకో తిని ఇక అది రెచ్చిపోతుంది, ఇంకా రచ్చ రచ్చ అవుతుంది. పో, నీ సంసారం అంతా ఎడవాపినట్టు అవుతుంది. చూసినవా బిడ్డ, అమ్మ ఏమేం చెప్తుందో? జర చెప్పినట్టు బిడ్డ నీ సంసారం
ఏమైందయ్యా గట్లా ఆలోచించుకుంటా నిలబడ్డావు? మీ అమ్మ అంతగానం చెప్తుంటే అట్లా కాదమ్మా ఇట్లా కాదమ్మా అని ఒక సమాధానం ఇస్తలేదు నోటి నుంచి. ఏమైందిరా నీకు? ఆయన పీకర్ మొత్తం పెళ్ళ మీదనే ఉంది. పెళ్ళము ఎవరినింట పోతుందో ఏం కథనో అని గదే పీకర్ పడ్డదమ్మా. ఆడు మన కాళ్ళ లేనే లేడు, ఏదేదో ఆలోచిస్తుండు. గదే గదే ఏ మొగన్కైనా ఇక పెళ్ళ మీద పీకరు చచ్చిందాక పోదు కానీ మరి గట్ల పోదు అని ఊకుంటే ఎట్లమ్మా చెప్పు? ఇక పిల్లలు లేకపోయి జల్లలు లేకపోయి ఎట్లయితే చెప్పు సంసారం అంతా? పిల్లలు అయితందుకు టైం దగ్గర పడ్డదమ్మా. అయితారు ఒక 6-7 నెలల ఇక పిల్లలు అయ్యే గడియ వస్తుంది కానీ దాని గురించి ఏం టెన్షన్ పడకూరి. ఇక అయ్యేది ఉంటే ఎప్పుడన్నా అవుతుంది. ఆ దేవుడు ఎప్పుడు వర్ణిస్తే అప్పుడు అవుతుందేమో కానీ మీరైతే నువ్వు నీ పిల్లం మంచిగా ఉండాలంటే నువ్వు పనికి పోవాలి. నువ్వు పనికి పోతే నీ పిల్లం ఇంట్లో వంటది. అప్పుడు ఏ లొల్లి ఉండే ఏ పంచాలు ఉండదు. నీ పిల్లం గిట్టనే బయటికి పోయిందనుకో, నువ్వు తిని ఇంత వండవనుకో నీ సంసారం అంతా బాజారు పాలవుతుందిరా. అమ్మ జర ఒక ముచ్చట అడుగుదాం అనుకుంటున్నా, ఏమనుకోకు. ఇక నా కూడలు ఎవరింటికన్నా పోతుందా అమ్మ? జర ఆ పిల్లగాని పేరు చెప్తావా? ఇక పిల్లగాని పేరు చెప్పే అంత మాకు ఉండదు కానీ ఎవరింటిలో పెళ్లి కాని పరిచిపోరని బట్టి పోతుంది. ఇక గవన్నీ మీకు ఏరుకుంటాయి ఊరోళ్ళు కదా, ఎవరు ఏం కథ, ఎక్కువ ఎవరితో మాట్లాడుతుంది ఏం కథ, గవన్నీ అరుచుకొని మీరే అదుపులో పెట్టుకోరు నీ కోడలను. చూసినావురా పెళ్లి కాని పోరడానికి ఆడే. నేను ఆడ మీద ఏం డౌట్ వచ్చింది నాకు. నువ్వేమో ఆడగాదమ్మా ఆడగాదమ్మా నువ్వంతకు ఫోన్లు మాట్లాడేది ఇట్ట ఆంటోని ఉన్నట్టుందిరా. ఆడు ఎప్పుడు శివకాన్ని పెట్టుకొని మాట్లాడతాడు, ఇది శివకాన్ని పెట్టుకొని మాట్లాడుతుంది. ఈ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నట్టురా. మనకేమేరు కావు. ఇప్పుడు అమ్మ చెప్తుంది కదా పెళ్లి కాని పోరాడు అంటే ఇంకొకడు మన ఊట్లా గాడే ఉండొచ్చు. అవునమ్మా, కావచ్చు కావచ్చు. సరే సరే అమ్మ ఇంకేమేం చెప్తుందో ఇందాము. ఇక తర్వాత ఆమె సంగతి ఏందో నేను చూసుకుంటా. నీ పెళ్ళము పని పోలేదు ఎక్కడ పోలేదయ్యా. ఫోన్ మాట్లాడుకుంటా ఏడనో చెట్టు కింద కూర్చోవచ్చు. ఇక నా భయానికి నేను ఉన్నట్టు చెప్తా అనేసరికి నీ పెళ్ళం లోపల బుగులు చెందినట్టుంది. ఇక అందుకేమా పోయి పటు. ఆగో, అందరూ బయట నిలబడి ఏం చేస్తుర్రే? ఓ అమ్మ, ఎవరు నువ్వు గుల్ల పట్టుకొని వచ్చినావు? రాయ్యా రా టయానికి వచ్చినావు కానీ నీకైతే సంసారం మీద పికర్ లేదు అక్కర్లేదు. ఏమున్నా నీ పిల్లం ఒకటి చూసుకోవాలి. సంసారం గురించి ఇంత పట్టించుకుంటే ఏమైతుంది? ఏమైనా ఊరంతా నాది అనుకొని తిరిగి వస్తావు. ఇంట్లో ఏమైతుందో ఏం ఎరకలేదు నీకు. ఉన్నవా అంటున్నావు, లేవంటే లేవంతే. నాకు గిసొంటివన్నీ నమ్మబుద్ధి కాదు కానీ సరే సరే వాళ్ళు చెప్పించుకుంటున్నారు చెప్పిపో. ఆవు గాని నీ పెళ్ళం ఎక్కడ పోతుందిరా? ఆ చెట్టు కింద కూర్చొని ఫోన్ మాట్లాడుతుంది. ఏమమ్మా గీడ కూర్చున్నామంటే ఆ డ్యూటీకి పోతా మామా అని అన్నది. మరి డ్యూటీకి పోయేదాన్ని చేతిలో బ్యాగ్ పట్టుకుంటావు కదా, టిఫిన్ బాక్స్ పట్టుకొని. ఏదమ్మా అంటే ఇలా టిఫిన్ పెట్టుకోలే మామా జరైనాక పోతా కానీ నువ్వైతే పో అని చెప్తుందిరా. పో తీసుకురా పో, ఒకటే కూర్చుంది. చూసినవా బిడ్డ, నేను చెప్పలేదా ఏమో ఫోన్ మాట్లాడుకుంటే చెట్టు కింద కూర్చుందని? అవునమ్మా నువ్వు కరెక్టే చెప్తివి. ఓయమ్మ ఓయమ్మ. సరే అమ్మా, పోయిన పెళ్ళాన్ని తీసుకొస్తా. జర ఆమె ముందట చెప్పరాదు గిసొంటివి, జర ఆమె మారుతట్టు. ముందట చెప్పేటివి ఏం లేవు బిడ్డ, నేను మాట్లాడుతూ నేను చేస్తాపో. ఇగో ఎట్టుందిలేదు మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అతని హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకుండా సరేనా? చాలా తక్కువ హై పాయింట్స్ వస్తున్నాయి మొన్న నుంచి, ఎందుకు అర్థమైతలేదు. వీడు నచ్చుతుందని లైకులు కొడుతున్నారు. మరి లైకులు కొట్టి నాకు హై పాయింట్స్ ఇవ్వచ్చు కదా దోస్తులు, ప్లీజ్. సరేనా? రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూసుకోండి స్వీట్ భాష. బై బై, అందరికి మళ్ళీ కలుద్దాం.